ఇప్పుడు మనతో పాటు కరాటే కళ్యాణి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. మేడం, చాలా బాధాకరమైన విషయం అని చెప్పొచ్చు. ఎందుకంటే 100కి పైగా సినిమాలు తీసిన పుష్ వెంకట్ గారు ఈరోజు మరణించడం చాలా బాధాకరం. కానీ అంతకంటే బాధ కల్పిస్తున్నది ఏంటంటే ఇండస్ట్రీ నుంచి ఎవరు రాలేదు అంటూ కూడా కొన్ని మాటలు వినిపిస్తున్నాయి. దానికి సంబంధించి మీరు అంటే ఇండస్ట్రీ నుంచి రాలేదు అనడానికి మాత్రం అతను చనిపోయినందుకైతే అందరికీ బాధ ఉంటుందండి. కలిసి నటించాం, మేమందరం నటించాం, చాలా సినిమాలు చేశాను విష్ వెంకట్ అన్నతో. నేను ఇంతకుముందు కూడా వచ్చి కలిసాను, రామ్నగర్ ఇంటికి వెళ్ళాను. నా వరకు నేను ఏదో చేయగలిగింది చేస్తాము. అందరూ అలాగే చిరంజీవి గారు చేశారు. కానీ ఇండస్ట్రీ వాళ్ళందరికీ ఇల్లు తెలియాలి లోపల, ఇవన్నీ అంటే అంత టైం కూడా దొరకాలి. ఆ టైంకి వాళ్ళు ఏదో షూటింగ్లో ఉండొచ్చు, లేకపోతే వేరే అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉండొచ్చు. అలా ఎవరిని అనలేమండి. రాలేకపోయారు అంటే తర్వాత ఎవరైనా వచ్చి పరామర్శిస్తారు, మనం అలా అనలేం కదా. మీరు కూడా అనేక సార్లు కలవడం జరిగింది, వాళ్ళకి హెల్ప్ కూడా చేయడం జరిగింది. కానీ దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న పరిస్థితి. ఒకవేళ కనుక ఆ ఆరోగ్యానికి సంబంధించిన డబ్బులు కనుక ఉండుంటే ఆయన బ్రతికేవారు అంటూ కూడా అలా కాదండి. అతని హెల్త్ బాగా క్షీణించిపోయింది. అతని డబ్బులున్నా కూడా కొంతకాలం గెటాన్ అయ్యేవారు, హాస్పిటల్స్ బాగుపడేవి. ఆ డబ్బులుంటే వీళ్ళకి నిజంగా ఇంట్లో వాళ్ళకి పనికొస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే హాస్పిటల్కి డబ్బులు అయిపోతాయి తప్ప ఇంట్లో వాళ్ళకు ఉండవు. ఆయన ఆరోగ్యం ట్రై చేయాలి, కానీ బాగా క్షీణించుకున్నాడు అతను ఆరోగ్యం. అతనంతట అతనే పాడు చేసుకున్నాడండి. అది తన చేతిలో ఉన్నదా అలవాటు ఎప్పుడు మంచిది కాదు. ఇప్పుడు అంత తాగినాక హెల్త్ పోయినాక ఇప్పుడు రావాలి హెల్త్ అంటే ఎలా వస్తుంది? మీరు కోట్లు పోసినా రాదు హెల్త్. అందువల్ల ముందే మన కంట్రోల్లో స్వీయ నియంత్రణ ఉండాలి. అది లేదు. అది లేనప్పుడు మనం ఏం చేయలేము. అంతకుముందు వచ్చినప్పుడు మానేసానని చెప్పాడు, మళ్ళీ అదే చేసిండు ఆయన. ఇప్పుడు దానివల్ల ఆయన హెల్త్ పూర్తిగా పోయినాక ఇప్పుడు ఏం చేయగలరు? ఎవరు ఏం చేయలేరు. సో వాళ్ళ ఫ్యామిలీ కానీ ఎవరు కానీ బాగుండాలని కోరుతారు. ఇప్పుడు ఆయన ఎక్కడ జాయిన్ చేసినా హాస్పిటల్ వాళ్ళు తీసుకుంటారు తప్ప డబ్బు అలాగ అవుతుంది. అంటే వాళ్ళు కూడా డబ్బులు తీసుకుంటారని కదా, ఖర్చు పెట్టినా వైద్యం చేస్తారు, ఖర్చు పెట్టకపోతే వైద్యం చేయరు. సో అప్పుడు ఎవరేం చేయగలరు? వీళ్ళు పెట్టే స్థితి వీళ్ళకి లేదు. అప్పుడు ఎంతకాలం అయినా సరే అలా కొంతకాలం సస్టైన్ అవుతారు. కాబట్టి అతను చేజేతులారా స్వయంకృత అపరాధం, అంతకుమించి ఏం లేదు. అతను ఇంకొంచెం గట్టిగా ఉండి విల్ పవర్తో మంచిగా బయటకు వచ్చి ఉంటే ఇప్పటికి బోల్డ్ సినిమాలు చేసేవాడు. మళ్ళీ అతను మంచి నటుడిగా మనం చూసేవాళ్ళం. మీతో అనేక సినిమాలు చేశారు, మీ ఇద్దరికి కూడా మంచి పరిచయం ఉందని చెప్పొచ్చు. ఆయన గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? మంచి ఫన్నీ పర్సన్ అండి. సెట్లో ఉంటే అందరితో కామెడీగా నవ్వుతూ జోకులు వేస్తూ అందరిని నవ్విస్తుంటాడు. ఎప్పుడు కూడా ఆయన మాండలికమే అసలు నవ్వొస్తుంది ఫస్ట్. ఆయన మాట వాడే పద్ధతిలోనే సీరియస్గా ఉంటాడు, కానీ సైలెంట్గా జోకులు వేస్తాడు. మేము కలిసి చాలా ఫైట్లు గట్టిగా అన్నీ చేస్తున్నాం. అంటే సినిమాల్లో కూడా చాలా మేము కొంచెం ఫన్నీగా ఉండేది మా కాన్వర్సేషన్. మంచి చూడండి, మంచిగా మా బాగున్నావా అని మా ఇంటికి వెళ్ళినప్పుడు కూడా చాలా కళ్ళని నీళ్లు తెచ్చుకున్నాడు. ఆ రోజు నేను వెళ్ళినప్పుడు నువ్వు వచ్చావు నన్ను చూడడానికి, నాకు ఏదో చేస్తున్నావు ఈరోజు మంచిగానే బాధపడ్డాడు. ఆ రోజు మంచి మనిషి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మాట్లాడారు, అప్పుడే ఇంటికి వెళ్ళినప్పుడు మాట్లాడారు. మొన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు మాట్లాడారు. వాళ్ళు ఆవిడ మాట్లాడారు, 4-5 రోజుల కిందట మాట్లాడారు. ఆవిడ ఎవరో ప్రభాస్ అని చెప్పి ఏదో పేరు చేసి చెప్పారు, అదొకటి మాట్లాడారు. ఇంకా మీరు అనేక మందికి సహాయం చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఆ ఫ్యామిలీకి మీరు భరోసాని ఇచ్చారు, మేము ఉన్నాము, మీరు ధైర్యంగా ఉండండి అంటూ కూడా. వాళ్ళ సైడ్ నుంచి కూడా మీకు చాలా రెస్పెక్ట్ ఉంది. అంటే కరాటే కళ్యాణి గారు అంటే ఎటువంటి ప్రాబ్లంలో అయినా సరే ఆవిడ మాకు హెల్ప్ చేస్తారనే నమ్మకం అందరిలో ఉంది. సో ఇప్పుడు ఆ ఫ్యామిలీకి ఏ విధంగా మనము ఇంతకుముందు మా చేతనైంది మేము చేసామండి, చేయగలిగింది చేస్తాం. ఎవరైనా ఎంతకాలం ఎవరికి చేయలేరు. వాళ్ళు బాగుండాలని కోరుకోవాలి. వీలుంటే మిగిలిన హీరోలు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇలా ఉందని వాళ్ళు చేసే సహాయం చేస్తారు. అవి అందడానికి ప్రయత్నం చేయించడానికి చేయగలుగుతాం. ఎప్పటికీ కూడా ఒక మోరల్ సపోర్ట్ అయితే ఇవ్వగలుగుతాం. ఆర్థికంగా అన్ని విధాలుగా అన్నిసార్లు చేయలేకపోయినా మోరల్ సపోర్ట్గా ఎప్పుడు ఏ టైంలో ఫోన్ చేసినా మేము మాట్లాడతాను. నా వరకు నేను ఏదైనా చేయగలిగి చేస్తాను. ప్రతిదీ ముందు చెప్పి తర్వాత చేయకపోతే బాగోదు. ఏదైనా చేయగలిగితే చేయాలి. చేసిన వరకు చేశాను. ఇక ముందు చేయాలనుకుంటే ఏదైనా దేవుడిస్తే మనం చేద్దాం, లేకపోతే చేసేవాళ్ళు చేసే ఇల్లు చూపించాలి, అదన్నా చేద్దాం. ఇంకా చివరిగా ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుతున్నానండి. ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను నా కుటుంబానికి. నాకు తెలిసిన ఒక మంచి సహనటుడు, మంచి నటుడు మన మధ్య లేకపోవడం బాధాకరం. వరుసగా చాలామంది వెళ్ళిపోయారు. మొన్న కోట గారు వెళ్ళిపోయారు. ఇంకా 4 రోజులు కాకముందే మళ్ళీ ఫిష్ వెంకట్ వెళ్ళిపోవడం చాలా బాధ. ఇండస్ట్రీకి ఒక తీరని లోటు అని చెప్పొచ్చు. ఒకవైపు కోట శ్రీనివాస్ గారు, అది మరొక కమెడియన్ అనేది. అంటే కోట శ్రీనివాసరావు గారు డిఫరెంట్ జోనర్లో ఉన్నారు, ఈయన వేరే జోనర్లో ఉన్నారు. కానీ ఎవరైనా సరే ఇండస్ట్రీలో సినీ కళామ తల్లిలో వీళ్ళు కూడా ఒక పార్టే ఉన్నవాళ్లే, కాబట్టి ఒక లోటండి. సో చూడొచ్చు, అందరూ కూడా ఆయన ఆత్మకి శాంతి చేకూరాలనే అనుకుంటున్న పరిస్థితి చెప్పొచ్చు, కోరుకుంటున్న పరిస్థితి చెప్పొచ్చు. ఏదైనప్పటికీ మరి కాసేపట్లో అయితే అంత్యక్రియలు ఇక్కడ నుంచి మారేడుపల్లి శ్మశాన వాటికైతే మొదలవబోతున్నాయని చెప్పొచ్చు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.